ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఓటీటీ బిజినెస్ ని కూడా శాటిలైట్ బిజినెస్ మాదిరి కనపడకుండా చేసేస్తున్నారా? కేవలం కాంపిటీషన్ చూసి రైట్స్ కొనేస్తున్నారా? అలా చేస్తే వాటి ఫలితం తేడా కొట్టినప్పుడు నెక్స్ట్ సినిమాలపై ఆ ప్రభావం పడుతుందా? అసలే మీడియం రేంజ్ సినిమాలకు కూడా ఓటీటీ కానీ ఈ రోజుల్లో కాంబినేషన్ బిజినెస్ కొంప ముంచేస్తోందా? అసలేం జరుగుతోంది ఓటీటీ విషయంలో? ఎక్స్క్లూజివ్గా చూసేయండి. ఒకప్పుడు శాటిలైట్ బిజినెస్ సినిమాలకి ప్రాణం. స్టార్ హీరోల సినిమాలకి ఎగబడి మరీ కొనేవాళ్లు ఛానల్స్. కానీ ఓటీటీ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. శాటిలైట్ బిజినెస్ మెల్లమెల్లగా కనుమరుగవడం మొదలైంది. ఆ బిజినెస్ జరుగుతున్నా ఏదో తూతూ మంత్రంగానే ఉంది. నిర్మాతల చూపులు కూడా శాటిలైట్ కంటే డిజిటల్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీ అయిపోతే చాలే, శాటిలైట్ అయినా కాకపోయినా పర్లేదనే ధోరణికి నిర్మాతలు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ ఉన్న సినిమాలకి డిజిటల్ బిజినెస్ అవుతోంది. కానీ మీడియం రేంజ్ సినిమాలకు వచ్చేసరికి ఆయా డిజిటల్ సంస్థలు మొండికేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే తీసుకుంటాం, రిలీజ్ అయ్యాక చూసుకుందాం అంటున్నాయి ఓటీటీ సంస్థలు. పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ అంటూ ఊరిస్తూ చేస్తున్న సినిమాల కోసమే ఓటీటీ సంస్థలు కూడా క్యూ కడుతున్నాయి. అందుకే ఇంకా విడుదలకి ఏడాది టైం ఉన్నా కూడా వారణాసి, రాకా, స్పిరిట్, ఫౌజీ లాంటి సంచలన సినిమాల డిజిటల్ బిజినెస్ అంతా ఎప్పుడో పూర్తయిపోయింది. అదే సెట్స్ మీదున్న చాలా మీడియం రేంజ్ సినిమాల ఓటీటీ మాత్రం ఇంకా డైలమాలోనే ఉండిపోతోంది. ఈ క్రేజీ కాంబినేషన్స్ చూపించి బిజినెస్ చేస్తున్నారు సరే, తీరా అవి తేడా కొడితే మాత్రం ఆ నష్టం ఊహకు కూడా అందట్లేదు. ఆ ఎఫెక్ట్ ఇతర సినిమాలపై పడుతోంది. ఇప్పుడు మళ్లీ ఓటీటీ సంస్థలు ప్లాన్ మార్చేస్తున్నాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే శాటిలైట్ మాదిరే ఓటీటీ బిజినెస్ కూడా మారే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ కాంబినేషన్ కంటే కంటెంట్ విషయంలో జాగ్రత్త పడితే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.